వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో ఫార్మింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్ మీద ఇంకొన్ని మోడల్స్ మనం నేర్చుకుందాం. లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ y ఈక్వల్స్ టు e పవర్ x ఇంటూ a cos x ప్లస్ b sin x వేర్ a అండ్ b ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అనే మాట కనబడుతుందని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ ఎ కర్వ్, కొసైన్ సైన్ ఫంక్షన్స్ ఆల్సో కర్వ్స్. సో ఇది ఒక ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. ఈ పర్టికులర్ ఫ్యామిలీస్కి సంబంధించిన ట్రిగ్నోమెట్రీ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫ్యామిలీకి సంబంధించిన కర్వ్స్తో ఒక ఫంక్షన్ డ్రా చేశారు, ఒక ఫంక్షన్ని డిరైవ్ చేశారు. దాని యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ని తీసుకురావాలి సో దట్ ఈ ఏబీని ఎలిమినేట్ చేయాలి, అంతే. సి వాట్ ఈస్ ద గివెన్ కండిషన్, గివెన్ ఈక్వేషన్, గివెన్ y ఈక్వల్స్ టు e పవర్ x ఇంటూ a cos x ప్లస్ b sin x కదా. హియర్ ఏ అండ్ గివెన్ ఏ అండ్ బి ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ వాడే ఇచ్చాడు కదా. ఓకే ఫైన్. సో ఫస్ట్ మనం డెరివేటివ్ చేద్దాం. సో ద ఫస్ట్ డెరివేటివ్ డిఫరెన్షియేటింగ్ దీని ఈక్వేషన్ 1 అనుకోండి. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అవునా. సో చేసినప్పుడు dy బై డిఎక్స్ ఎంత, dy బై డిఎక్స్ ఈక్వల్ టు, ఇది యువి ఫార్మాట్లో ఉంది, అవునా నాన్న, ఎస్ ఓను. సో u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u, ఎస్ ఓను. సో e పవర్ x ఇంటూ వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ a cos x ప్లస్ b sin x. a cos xకి డెరివేటివ్ ఎంత, a ఈజ్ ఏ కాన్స్టెంట్, a అలాగే ఉంటుంది. cos xకి మైనస్ sin x, అవునా, ప్లస్ b అలాగే ఉంటుంది. sin xకి cos x ఇస్ ద డెరివేటివ్. u ఇంటూ v డాష్ ప్లస్ v ఎంత, దిస్ వన్, a cos x ప్లస్ b sin x into what is the derivative of e power x, e power x itself, yes or no. ఓకే, ఇప్పుడు చూడండి a cos x ప్లస్ b sin x ఇంటూ e power x అంటే yని రీప్లేస్ చేయొచ్చా ఇక్కడ. అంటే dy బై dx ఈక్వల్స్ టు e పవర్ x ఇంటూ మైనస్ a sin x ప్లస్ b cos x ప్లస్ yని రీప్లేస్ చేయొచ్చు, ఎస్ or no. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. దీని నుంచి మళ్ళీ ఈ వైని తీసుకొచ్చేస్తే dy బై dx, దీని మీరు y డాష్ అని కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. మైనస్ y రైట్ ఈక్వల్స్ టు e పవర్ x ఇంటూ మైనస్ a sin x ప్లస్ b cos x, ఓకేనా. ఇప్పుడు ఈక్వేషన్ 2ని మరొకసారి డెరివేటివ్ చేద్దాం, అర్థమైందా. ఈక్వేషన్ 2ని మరొకసారి మనం డెరివేటివ్ చేద్దాం, లేదంటే ఈ పర్టికులర్ దాన్ని కూడా మీరు ఈక్వేషన్ 2 అనుకుని డెరివేటివ్ చేయొచ్చు, మీ ఇష్టం. దీన్ని మళ్ళీ మనం డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ చేసినప్పుడు ఈ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు డెరివేటివ్ ఏమవుతుందన్నా, dy బై dxకి మళ్ళీ డెరివేటివ్ చేస్తే d2y బై dx2 వస్తుంది, రైట్. దీనికి మైనస్ dy బై dx వస్తుంది, అవునా, ఈక్వల్స్ టు మళ్ళీ ఇది యూవీ ఫార్మాట్. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ మైనస్ ఈ అలాగే ఉంటుంది, సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్ వస్తుంది, ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. సో దీనికి డెరివేటివ్ చేసాం, ప్లస్ ఇది ఇంటూ దీనికి డెరివేటివ్. ఇప్పుడు మళ్ళీ ఏం రాస్తాం, మైనస్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ కదా. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ మైనస్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ బి సైన్ ఎక్స్ కదా, ప్లస్ మైనస్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఎస్ అను. సో ఇక్కడ ఈ రెండిట్లోంచి మైనస్ కామన్ తీసేయచ్చా, మైనస్ కామన్ తీసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ రాస్తాను. ఇక్కడ మళ్ళీ చూడండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బీ సైన్ ఎక్స్ ఉంది, మైనస్ ఉంటే ఉండనివ్వండి, ఈ టర్మ్ ఉందా లేదా అంటే మళ్ళీ దీన్ని ఇక్కడ వైని రీప్లేస్ చేయొచ్చు కదా, రైట్. సో దీని నుంచి నేను ఏం రాస్తానంటే సి d2y బై dx2 మైనస్ సి d2y బై dx2 మైనస్ dy బై dx ఈక్వల్స్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ this one, sorry it's not minus e power x, minus y వస్తుంది కదా ఇక్కడ, రైట్, మైనస్ y ప్లస్ ఇక్కడ చూడండి
మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే ఈక్వేషన్ 2 నుంచి ఇది రాయొచ్చు కదా నాన్న డివై బై డిఎక్స్ మైనస్ వై అని. సో ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు, డివై బై డిఎక్స్ మైనస్ వై. ఈ పర్టికులర్ టర్మ్ని సెకండ్ ఈక్వేషన్ నుంచి ఈక్వేట్ చేసాం. ఎస్ సో అదే కదా వచ్చింది సెకండ్ ఈక్వేషన్లో. ఎస్ దెన్ వాల్యూ ఇది. సో ఈ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసాం, ఈ ప్లేస్లో మనం వై పెట్టాం, దట్స్ ఆల్. సో ఇప్పుడు వచ్చేసి చూడండి కంప్లీట్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో d2y బై dx2 మైనస్ dy బై dx, రైట్. ఇక్కడ మైనస్ వై ఉంది, ఇక్కడ మైనస్ వై ఉంది, మైనస్ 2y అవుతుంది, మైనస్ 2y ప్లస్ dy బై dx. అంతేనా? అన్నీ ఒక దగ్గరికి తీసుకురండి. సో ఇక్కడ ప్లస్ dy బై dx ఇటు వస్తే మైనస్ dy బై dx అవుతుంది. సో d2y బై dx2 మైనస్ dy బై dx మైనస్ dy బై dx మైనస్ 2y ఇటు వస్తే ప్లస్ 2y అవుతుంది, ఈక్వల్స్ టు 0. అవునా కదా? సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న? ద ఫైనల్ ఆన్సర్ ఈస్ d2y బై dx2 మైనస్ 2 ఇంటూ dy బై dx. అంతే కదా? మైనస్ మైనస్ ఉంటే యాడ్ చేస్తాం, మైనస్ 2y ఇంటూ dy బై dx ప్లస్ 2y ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. విచ్ ఈస్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సింపుల్గా మీరు y డబల్ డాష్ మైనస్ 2y డాష్ ప్లస్ 2y ఈక్వల్స్ టు 0 అని కూడా రాయొచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా సాల్వ్ చేస్తాం అన్నమాట. ఎవ్రీ స్టెప్, ప్రతి స్టెప్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, look at this particular question. This is such a simple question. Form the differential equation by eliminating arbitrary constant log of y by x equal to cx. ఇక్కడ c అనేది కాన్స్టెంట్. ఈ cని ఎలిమినేట్ చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. సో ఎట్లా చేస్తాం? సి ఫ్రెండ్స్, గివెన్ వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ అన్న? ద గివెన్ ఫంక్షన్ ఇస్ ఆర్ ఎల్స్ గివెన్ ఈక్వేషన్ లాగ్ ఆఫ్ y బై ఎక్స్ ఈక్వల్ టు cx కదా. సో లాగ్ ఆఫ్ ఏ బై బి ఫార్ములా ఏంటన్నా? మనకేం తెలుసు? లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో సి లాగ్ వై మైనస్ లాగ్ ఎక్స్, లాగ్ ఏ బై మైనస్ లాగ్ బి. అవునా కదా? సిన్స్ లాగ్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్స్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి కదా, ఈక్వల్స్ టు సిఎక్స్. అవునా కదా? సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం డెరివేటివ్ చేద్దాం. ఈ పర్టికులర్ ఈక్వేషన్ని మనం డెరివేటివ్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందన్న? లాగ్ వైకి డెరివేటివ్ ఎంత? 1/y. అవునా కదా? లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x. మరి లాగ్ వైకి 1/y ఇంటూ dy బై dx. మళ్ళీ వైకి చేయాలి కదా, వైకి dy బై dx మైనస్ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x, రైట్? ఈక్వల్స్ టు c ఇంటూ cxకి, c అనేది కాన్స్టెంట్ అలాగే ఉండదు, xకి డెరివేటివ్ 1 అంటే ఈ c ఇంటూ 1 ఈ c ఇట్ సెల్ఫ్. ఎస్ అను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు c వాల్యూ ఏమొచ్చింది నాన్న? c. సపోజ్ దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1. ఓకేనా? సో ఇప్పుడు నాకు c వాల్యూ ఏమొచ్చింది? 1/y ఇంటూ dy బై dx మైనస్ 1/x వచ్చింది. సో ఈ c వాల్యూని ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, చేసినప్పుడు సబ్స్టిట్యూట్ c వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకేమొస్తుందన్న? లాగ్ y మైనస్ లాగ్ x ఈక్వల్స్ టు c వాల్యూ ఎంత? 1/y ఇంటూ dy బై dx మైనస్ 1/x ఇంటూ x, రైట్? సో దిస్ ఈస్ x 1/y ఇంటూ x ఈజ్ x by y, x by y dy బై dx minus 1/x into x is 1 here. So this is log y minus log x. అవునా కదా? సో సింపుల్గా దీన్ని ఎట్లా చెప్పచ్చు అంటే, సి log y minus log x అంటే మనం log y by x అని చెప్పుకోవచ్చు కదా, అకార్డింగ్ టు దిస్ ఫార్ములా, ఈక్వల్స్ టు x by y dy by dx మైనస్ 1, రైట్? ఇవి అన్నీ ఒకే దగ్గర రాసుకోవాలి అంటే ఈక్వేషన్ రూపంలో ఇక్కడతో వదిలేయచ్చు. అయితే x by y ఇంటూ dy by dx, x by y dy by dx మైనస్ log of y by x minus 1 equal to 0, which is the required differential equation, which is required differential equation. వచ్చేసింది కదా డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్బిటరీ కాన్స్టెంట్ అయినటువంటి cని మనం ఇక్కడ ఎలిమినేట్ చేసేసాం, రైట్? దెర్ ఇస్ నో c హియర్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. చివరిలో ఆన్సర్ రాసినప్పుడు ఈ విధంగా బ్రాకెట్లో పెట్టండి. అర్థమైందేనా? దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the
Next question. Okay, friends, look at the next question. So, ఇది ఎట్లా చేయాలో చూడండి. Form the differential equation by eliminating the arbitrary constants from x into tan of y by x equals to c. See, very simple question అన్న. చూడండి. What is the given equation? Given x into tan of y by x ఈక్వల్స్ టు సి అన్నాడు అంతే. అవునా? అయితే అంతకుమించి మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మనం డెరివేటివ్ చేయాలి. దీన్నే ఈ పర్టికులర్ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్, సపోజ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 1. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఇది యూఈ ఫార్మాట్లో ఉంది కదా. ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ వై బై ఎక్స్. స్టెప్ బై స్టెప్ రాద్దాం, లేదా మీకు కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ కొంచెం. అవునా? ప్లస్ tan y by x into derivative of x. Derivative of constant is 0 కదా, అలా ఉంచండి. సో ఇప్పుడు x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ tan ఎంత, secant స్క్వేరే కదా. సో secant స్క్వేర్ y by x. మళ్ళీ y by xకి డెరివేటివ్ ఎంత, y by x కూడా మళ్ళీ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ y by x ఎంతనా, u by v ఫార్మాట్లో ఉంది. డెరివేటివ్ x స్క్వేర్ వస్తుంది. v ఇంటూ dy by dx, y యొక్క డెరివేటివ్ మైనస్ y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x ఈజ్ 1, అలా ఉంచండి. ఓకే, ప్లస్ tan ఆఫ్ y by x, డెరివేటివ్ ఆఫ్ x ఎంత 1 కదా, దిస్ ఈజ్ 1, dy by dx ఆఫ్ x అంత 1 ఈక్వల్ టు 0. సో హియర్ ఒక x ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా నాకు ఏమొస్తుందన్నా, ఐ విల్ బీ గెటింగ్ హియర్ secant స్క్వేర్ x, secant స్క్వేర్ y by x. సో ఇంటూ నాన్న ఇక్కడ x కామన్ తీసాను అనుకుంటా. సో dy by dx మైనస్ y by x వస్తుంది ఇక్కడ కదా. x క్యాన్సిల్ అయిపోయి y మిగులుతుంది కదా. అప్పుడు మళ్ళీ ఈ x క్యాన్సిల్ అయిపోవడానికి, రైట్ ఫ్రెండ్స్. ప్లస్ tan ఆఫ్ y by x ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు secant స్క్వేర్ y by x ఇంటూ dy by dx మైనస్ y by x ప్లస్ tan ఆఫ్ y by x ఈక్వల్స్ టు 0, రైట్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎట్లా చేయాలి దీన్ని. సి ఫ్రెండ్స్, క్వశ్చన్లో మనకి x ఇంటూ tan ఆఫ్ y by x అంటే c ఉంది, ఇక్కడ tan ఆఫ్ y by x ఉంది, ఇక్కడ ముందు x అనేది లేదు. సో మీరు ఇది ఇలా క్యాన్సిల్ చేయకపోయినా xతో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ x వచ్చేస్తుంది, అప్పుడు ఈ x ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ప్రాబ్లమే లేదు. కావాలంటే ఇప్పుడు మనం మళ్ళీ x రాద్దాం. సి ఫ్రెండ్స్, xతో రెండు సైడ్స్ మల్టిప్లై చేయండి. x ఇంటూ secant స్క్వేర్ y by x ఇంటూ dy by dx మైనస్ y by x ప్లస్ x ఇంటూ tan ఆఫ్ y by x ఈక్వల్స్ టు 0. బోత్ సైడ్స్ xతో మల్టిప్లై చేస్తే x ఇంటూ 0 ఈజ్ 0 ఇట్ సెల్ఫ్, రైట్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ xని లోపలికి తీసుకువెళ్ళాను అనుకోండి, నాకేమొస్తుంది, సేమ్ secant స్క్వేర్ ఆఫ్ y by x, అవునా, x ఇంటూ dy by dx మైనస్ x ఇంటూ ఈ x క్యాన్సిల్ అయిపోయి y మిగులుతుంది. సో ఇలా క్యాన్సిల్ చేయలేకపోయినా ఇక్కడే మనం xతో కూడా మల్టిప్లై చేయొచ్చు, తప్పేం కాదు, రైట్. అప్పుడు ఇక్కడ మనకు ఒక స్టెప్ ఎక్స్ట్రా వచ్చిందంటే నో ప్రాబ్లం. ఇప్పుడు x ఇంటూ tan ఆఫ్ y by x ఎంతనైనా దట్ ఈస్ నథింగ్ బట్ c. అయితే సి ఫ్రెండ్స్, అక్కడ మనం c అని సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఎందుకని సబ్స్టిట్యూట్ చేయకూడదు? c అనేదే మనం ఎలిమినేట్ చేయాలి కదా. ఇలాగే ఉంచేయండి, x ఇంటూ tan ఆఫ్ y by x ఈక్వల్స్ టు 0. అంటే మీరు ఇక్కడితో వదిలేయచ్చు, రైట్, లేదా ఇక్కడ వరకు కూడా చేయొచ్చు, రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ x ఉంటుంది కదా, x ఇంటూ secant స్క్వేర్ y by x ఇంటూ dy, సారీ x ఆల్రెడీ లోపలికి తీసుకెళ్ళిపోయాం మనం, నో నీడ్. ఈ విధంగా కూడా చేయొచ్చు, రైట్ ఫ్రెండ్స్. సి దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, బీ కేర్ఫుల్, డోంట్ సబ్స్టిట్యూట్ సి హియర్. ఇక్కడ మనం సి సబ్స్టిట్యూట్ చేయకూడదు, కాన్స్టెంట్ అనేది రాకూడదు. ఇప్పుడు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసింది, జనరల్గా ఇక్కడతో ఆపేయచ్చు. ఇక్కడ కూడా కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇది కూడా ఉంటుంది, రైట్ ఫ్రెండ్స్. సో విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, వెరీ సింపుల్ వన్.
Form the differential equation by eliminating the arbitrary constant from y equal to a plus x by x square plus 1. ఈ జాగ్రత్తగా చూడండి, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి. See friends, very simple thing. So given మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్స్ టు a ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1ని ముందుటి తీసుకురండి, అప్పుడు నాకు ఏమొస్తుంది, y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు a ప్లస్ ఎక్స్ వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం. సో డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఇది యువి ఫార్మాట్లో ఉంది కదా. సో y ఇంటూ what is the derivative of x square plus 1, 2x, 1 ki 0, plus x square plus 1 into what is the derivative of y, dy by dx equals to, a is a constant kabatti 0, x ki derivative 1. Yes or no? So this is 2xy plus x square plus 1 into dy by dx equals to 1. So what I will be getting finally, x square plus 1 into dy by dx plus 2xy minus 1 equal to 0. అంతేనా? సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, look at the next question. Form the differential equation by eliminating the arbitrary constant y equals to 1 plus c into root over 1 minus x square. ఇది పర్టికులర్ ఈక్వేషన్. సరే, ఈక్వేషన్లో c అనేటటువంటి కాన్స్టెంట్ని మనం ఎలిమినేట్ చేయాలి అండ్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి, అంతే కదా. ఇది ఎట్లా చేస్తాం? సి ఫస్ట్ స్టెప్లో y మైనస్ 1 ఈక్వల్స్ టు c ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, అవునా కదా. దీని నుంచి ఇలా రాబట్టండి. తర్వాత c అంటే ఏమొస్తున్నప్పుడు y మైనస్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇది అలా ఉంచండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి, ఓకేనా. ఇలా అనుకున్న తర్వాత సో డిఫరెన్షియేటింగ్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు dy బై డిఎక్స్ ఏమవుతుందన్నా, dy బై డిఎక్స్ ఈక్వల్ టు 1కి డెరివేటివ్ 0, c అలాగే ఉంటుంది. రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎంత, 1/2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/√. జనరల్గా dy బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఎంత నాన్న, 1/2 రూట్ ఎక్స్ అని రాస్తాం. ఆర్ ఎల్స్ dy బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే 1/2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాం, ఇంటూ dy బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాం, అంతే కదా. అదేవిధంగా దీనికి డెరివేటివ్ ఎంత, 1/2 రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ లోపల డెరివేటివ్ ఎంత, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత, 1కి 0, మైనస్ ఎక్స్ స్క్వేర్కి మైనస్ 2x, అంతేనా. సో 2 గెట్స్ క్యాన్సిల్డ్. సో dy బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ cx డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు c అంటే ఎంత వచ్చింది మనకి, y మైనస్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. అది మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో dy బై డిఎక్స్ ఈక్వల్స్ టు c అంటే ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కదా, ఆ మైనస్ ఇంటూ c అంటే y మైనస్ 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, అవునా కదా. సో వాట్ ఈస్ ఇప్పుడు dy బై డిఎక్స్ ఏమవుతుందన్నా, మైనస్ xy మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఈజ్ ఏ, రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎంత, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇవి రెండు మల్టిప్లై అవుతాయి. ఎస్ ఓ నో, బేసిక్ ఆల్జీబ్రా. నౌ సీ ఫ్రెండ్స్, యా ఇప్పుడు ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇటు తీసుకొచ్చాను అనుకోండి, నాకేమొస్తుంది, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy బై డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ xy ప్లస్ ఎక్స్. సో మైనస్ xy ఇటు తీసుకొస్తే xy ప్లస్ ఈ టర్మ్ అందరినీ అన్ని ఇటు తీసుకొచ్చేయండి నాన్న. సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy బై డిఎక్స్ ప్లస్ xy మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్ ఎల్స్ ఇక్కడ ఎక్స్ కామన్ తీసామనుకోండి, y మైనస్ 1 ఉంటుంది, ఏదైనా ఒకటే, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. రైట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ లాజికల్, వెరీ ఇంపార్టెంట్ నాన్న. xy యా ఈ విధంగా కూడా మనం చెప్పచ్చు.
Please note this. So I hope you enjoy this lecture. Please do like, comment and share. Thank you so much for watching. అయితే మీరు ఈ పర్టికులర్ సెషన్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏ పర్టికులర్ క్వశ్చన్ వచ్చినా, డౌట్ అనిపించినా సరే టెలిగ్రామ్ ఛానల్లో మాకు పోస్ట్ చేయండి. We will be talking to you when we are available. Thank you so much for watching. Don't forget to subscribe. Please do like, comment and share. See you in the next session. Take care. Bye bye.